ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామములో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు సంతోష హృదయం ఆరోగ్య కారణం అనే అంశమును ధ్యానిద్దాము. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. నీ సన్నిధి భాగ్యమిచ్చి నడిపించుచున్న దేవా, నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మలను సంధించండి. నీ అందరి భయముతో నీకు లోబడి నీ వాక్కులను అంగీకరించుటకు, వాక్యానుసారముగా జీవించుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసై పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 17:15 నుండి 28 వరకు. సామెతలు 17:15-23. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. దోషులను నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు ధనాపేక్షకుడు. వీరు లంచము తీసుకొని న్యాయమును తారుమారు చేస్తారు. ఇటువంటి దురాలోచనలు గలవాడు నేరస్తుడని వాక్యం. నీతి న్యాయములను అనుసరించు సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. అన్యాయపు తీర్పు తీర్చువారే తమను తాము నేరస్తులుగా తీర్పు తీర్చుకుంటున్నారు. వారు దేవుని తీర్పు నుండి తప్పించుకొనరు. యెషయా 5:23. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేతురు. వారి దృష్టికి లంచము మాణిక్యం వలె కనబడుతుంది. సామెతలు 17:16. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు కదా. జ్ఞానము అనగా యేసుక్రీస్తు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ జ్ఞాన వివేకములు గల ఆత్మను సంపాదించుకుంటారు. జ్ఞానము అమ్మదగిన కొనదగిన వస్తువు కాదు. దేవుని మాటలను అంగీకరించి ఆయన ఆజ్ఞలను దాచుకొని జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలి. సామెతలు 2:4. వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. మన నిజమైన స్నేహితుడు మనలను విడువక ప్రేమించేవాడు యేసుక్రీస్తే. మనకు ఆపద, శ్రమ, నిస్సహాయత అనే దుర్దశ సంభవించినప్పుడు ఆయన మనలను ఆదుకునే సహోదరుడుగా ఉంటాడు. అన్నీ కోల్పోయి మనలను సంరక్షించేవారు లేక కష్ట సమయాలలో ఉన్నప్పుడు మనలను విడిపించే సమీప బంధువు యేసుక్రీస్తే. ఆయన శిలువలో కార్చిన అమూల్యమైన కల్వరి రక్తము ద్వారా మన పాపశాపముల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించగల సమర్థుడు, రక్షకుడు, ఆపద్బాంధవుడు యేసుక్రీస్తే. సామెతలు 17:18. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడవాడు తెలివి మాలినవాడు. అట్టివాడు లాభాపేక్షతో ఆర్థిక లావాదేవీలలో మధ్యవర్తిగా ఉండి శ్రమల పాలవుతాడు. యాకోబు 1:15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. ధన సమృద్ధి, నిర్విచారము, సుఖస్థితి దేవుని రాజ్యమును దూరపరుస్తుంది. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకాలి. నీ వద్ద ద్రవ్యము ఉంటే తగిన రీతిని ఇతరులకు సహాయము చేయాలి. బుద్ధిహీనతతో ప్రలోభాలకు లొంగి ఇతరులకు పూటపడకూడదు. కుటుంబమును శ్రమల పాలు చేసి అవమానమునకు గురి చేయకూడదు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిండ్లు ఎత్తు చేయవాడు నాశనము వెదుకువాడు. జగడగొండి దుర్మార్గముతో కలహములను ప్రియముగా ఎంచి కయ్యానికి కాలు దువ్వుతాడు. వీడు అపవాది ప్రేరణకు లోబడి దానిని అనుసరిస్తూ కలహిస్తాడు. తన వాకిండ్లు ఎత్తు చేస్తూ అన్యాచారములను పాటిస్తాడు. వాస్తును ఆచరించి నాశనము వెతుకుతాడు. వాస్తు దేవునికి అసహ్యం. దేవుని చిత్తానుసారముగాను
గృహము దేవుని చిత్తానుసారముగాను ఆరోగ్యకరముగా ఉండునట్లు గాలి వెలుతురు బాగా వచ్చే విధముగా మన అనుకూలతను బట్టి దేవుని మహిమ కొరకు దీవెనకరముగా కట్టుకోవాలి. ఆ గృహమును స్తుతికి యోగ్యముగా మలుచుకోవాలి. కీర్తన 118, 15. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. కలహిస్తూ వాదించుకున్నప్పుడు వారి వాదనలను వివేచించి న్యాయముగా తీర్పు చెప్పాలి. పక్షము వహించి కీడును మేలుగాను మేలును కీడుగాను మార్చి మాట్లాడేవాడు మూర్ఖుడు. వాడే కుటిలుడుగా మేలును విసర్జించి కీడును కోరుకుంటాడు. వాడు అబద్ధికుడుగా వంకర త్రోవలలో పయనిస్తూ మరణాన్ని స్నేహిస్తాడు. సామెతలు 17, 21, 25. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించను. తల్లిదండ్రులు బాల్యము నుండి వారి బిడ్డలకు దేవుని భయముతో వాక్యమును, ప్రార్థనలను, నీతి న్యాయములను నేర్పిస్తే వారు జ్ఞానవంతులుగాను తల్లిదండ్రులకు విధేయులుగాను వారిని సంతోష పెడతారు. సామెతలు 22, 6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 17, 22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సత్య సమాధానములు మనకు ఆనంద సంతోషములను కలుగచేస్తాయి. అదే రక్షణానందం. నీవు దేవునితో ఎంత సన్నిహిత సహవాసం కలిగి ఉంటావో నీ ఆత్మలో హృదయములో తృప్తిని సంతోషమును పొందుకుంటావు. కుటిలమైన మనస్సు నిన్ను నలిగిపోచేస్తుంది. మూర్ఖత్వము కలిగి ఈర్ష్య ద్వేషము మత్సరములతో ఉండి ఎండిపోయిన ఎముకలతో శుష్కించిపోతాడు. ఆగ్రహావేశలతో వ్యాధి బారిన పడతాడు. కుటిలము, మూర్ఖత, మత్సరము విసర్జించి దేవుడు కనపరచు రక్షణను పొందుకొని సత్య సమాధానములతో ఆత్మీయ ఆనందమును అనుభవించాలి. సామెతలు 17, 24, 26. జ్ఞానము వివేకము గల వారి ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే. జ్ఞాన వివేకములు గల దేవుని ఆత్మజ్ఞానము గలవారు క్షయము కాని స్థిరమైనదై తరతరములో నిలిచి ఉండు పైనున్న దేవుని రాజ్యము తట్టు చూస్తారు. బుద్ధిహీనుల దృష్టి లోక సంబంధమైనదై పాపభూయిష్టమైన అల్పకాల పాపభోగములపై నిలిపి నరకప్రాయులుగా భూదిగంతములలోనికి దిగిపోతారు. దుష్టత్వమును దుష్టులను సమర్థించుటకు మూఢులు మూఢత్వముతో నీతిమంతులను దండించుట అన్యాయము. సామెతలు 17, 27, 28. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. వివేకము గలవాడు తొందరపడి మాట్లాడడు, త్వరగా కోపపడడు. వివేచనతో విని గ్రహించి శాంత స్వభావముతో మితముగా మాట్లాడతాడు. తెలివిగా శోధన నుండి తప్పించుకుంటాడు. బుద్ధిహీనుడు వదరుబోతుగా అబద్ధాలు చెప్పుచూ అస్థిరుడుగా ఉంటాడు. వీడు వ్యర్థమైన మాటలను వచిస్తూ ఇతరుల గుట్టును బహిర్గతం చేస్తాడు. వ్యర్థమైన మాటలలో దోషముండక మానదు. జ్ఞాని విలువైన మాటలను తక్కువగా మాట్లాడి ఘనుడుగా ఎంచబడతాడు. బుద్ధిమంతుడు ఊరకుండును. బుద్ధిహీనుడు ఇతరుల సమస్యలను తనవిగా భావించి వాటిని తెలియజేస్తూ వారి గృహములో గొప్ప శోధనకు కారణమవుతాడు. కీర్తన 101, 6. తమ పొరుగువారిని చాటును దూషించు వారిని నేను సంహరించదును అని వాక్యం సెలవిస్తుంది. ఎంతటి కలహము వచ్చినా ఒకడు తన నోటిని మాటలను నిగ్రహించుకొని మౌనముగా ఉంటే అతడు మూర్ఖుడైన ఆ సందర్భంలో జ్ఞానిగా ఎంచబడతాడు. కొలస్సీ 4, 6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితంగాను ఉండనీయుడి. వాక్యమును బట్టి మన నోటిని మాటలను నిగ్రహించుకొని
జ్ఞానముతో మెలుగుదాము. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. కంటత వాక్యము సామెతలు 17:15. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. కంటత వాక్యము సామెతలు 17:15. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి. క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి. 1. డాష్ లో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఏ తొలి దశ, బి మలి దశ, సి తుది దశ, డి దుర్దశ. 1. డాష్ లో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఏ తొలి దశ, బి మలి దశ, సి తుది దశ, డి దుర్దశ. 2. కుటిలవర్తనుడు డాష్ పొందడు. ఏ మేలు, బి కీడు, సి లాభము, డి నష్టము. 2. కుటిలవర్తనుడు డాష్ పొందడు. ఏ మేలు, బి కీడు, సి లాభము, డి నష్టము. 3. సంతోషము గల డాష్ ఆరోగ్య కారణము. ఏ మనస్సు, బి యశస్సు, సి యద, డి మది. 3. సంతోషము గల డాష్ ఆరోగ్య కారణము. ఏ మనస్సు, బి యశస్సు, సి యద, డి మది. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.